దావోస్ పేరుతో నేతల సర్కస్ ఫీట్లు, పబ్లిసిటీ కోసం వింత పోకడలు, మీడియాలో వార్తల కోసమే అన్నట్టుగా సాగుతున్న దావోస్ టూర్లు, కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం, ఒప్పందాలన్నీ దేశీయ కంపెనీలతోనే, చర్చలన్నీ ఇక్కడే జరిగిపోయినా దావోస్ లోనే పెట్టుబడులు సాధించినట్టుగా కలరింగ్. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలదే ఇదే తీరు. ఈ ఏడాది ప్రతి ఏడాదిలానే ఇవే సీన్లు కనిపించాయి. నాయకులే మోడల్స్ అవతారమెత్తి మరీ ఈసారి ఫోటోలకు ఫోజులిచ్చారు. కోతికి కొబ్బరి చెప్ప దొరికిన చందంగా నేతలు వేసే స్టంట్లు మీడియాకు ఫుల్ స్టఫ్ అందించాయి. ఇంకేముంది, వీరు వస్త్రధారణల నుండి మొదలుకొని బస చేసిన హోటళ్లు, అందులో ఆరగించిన వంటకాల వరకు అర్థం లేని వార్తలనే జనం ముఖాన కొడుతున్నాయి మీడియా ఛానళ్లు. కొన్ని పత్రికలకైతే రొటీన్ ఫార్మాట్ లో ఎప్పట్లాగే అతిశయోక్తులతో తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జనం నవ్వుతారని కూడా లేకుండా ఇష్టమొచ్చిన అంకెలను ఉటంకిస్తూ నేతలను ఆకాశానికెత్తే పనిలో పడ్డాయి. అసలు దావోస్ సమ్మిట్ ఉద్దేశాలు, లక్ష్యాలేంటి? నిజంగా మన రాష్ట్రాలకు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రాలు, దేశం సంగతి పక్కన పెడితే ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంతర్జాతీయ సంస్థలు మొదలుకొని దేశీయ సంస్థల వరకు ఉద్యోగాలు పీకి పారేస్తుంటే లక్షల కొద్దీ ఉద్యోగాలంటూ గాల్లో మేడలు కడితే ఉపయోగం ఉంటుందా? విదేశీ పెట్టుబడులంటే ఒక చోటకు పోయి సంచిలో పట్టుకొచ్చుకునే వస్తువులా? షాపింగ్ మాల్లో ఒక ట్రాలీ పట్టుకుని కావలసిన వస్తువు అందులో వేసుకుని తెచ్చుకున్నట్టుగా ప్రత్యేక విమానాల్లో దావోస్ వెళ్లి కావలసినన్ని పెట్టుబడులు తెచ్చుకోవచ్చా? రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను గాలి కొదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తే కంపెనీలు ముందుకొస్తాయా? పబ్లిసిటీ కోసం నేతల్లో ఎందుకీ పాకులాట? దావోస్ సమ్మిట్ ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలు, పారిశ్రామికవేత్తలను కలిపే ఓ ప్రపంచ స్థాయి వేదిక. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఈ సదస్సును ప్రతి ఏటా జనవరి నెలలో ఈ సదస్సును నిర్వహిస్తుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ అనే పట్టణంలో 1971 నుండి ఈ సదస్సులను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచడం, ప్రతి సంవత్సరం కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుని అందుకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వాలను కలిసి పనిచేసేలా ప్రోత్సహించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. అలానే ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలైన ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, వాతావరణ కాలుష్యం, సాంకేతిక మార్పులు, ఆరోగ్య సంక్షోభాలపై చర్చించి పరిష్కారాలను వెతికేందుకు ఈ వేదిక పనిచేస్తుంది. వీటితో పాటుగా ప్రభుత్వాలు తమ దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న స్థిరమైన రాజకీయ పరిస్థితులను వివరించి పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలికే వేదిక ఇది. ప్రతి ఏటా ఈ సదస్సులో పాల్గొనే దేశాలు, పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది ఏకంగా 130 దేశాలు, 3000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అశ్విని వైష్ణవ్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులతో పాటుగా అనేక కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఈ సదస్సులో పాల్గొన్నారు. దావోస్ ముఖ్య ఉద్దేశం పెట్టుబడులు కాకపోయినా మన ప్రభుత్వాల ప్రచార పిచ్చి దావోస్ సమ్మిట్ అంటే పెట్టుబడులు తెచ్చుకునే వేదికగా మార్చేసింది. ప్రభుత్వాలు, మీడియా ఛానళ్లు ఓ వారం రోజులు హడావిడి చేసేందుకు ఓ అంశంగా మిగిలిపోతుంది. ఒక ముఖ్యమంత్రి దావోస్ వెళుతున్నాడంటే ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? పక్క రాష్ట్ర సీమల కన్నా తక్కువ పెట్టుబడులా? అయితే విఫలమయ్యారు. పక్క రాష్ట్రం కంటే ఎక్కువ పెట్టుబడులా? అయితే దావోస్ టూరు సూపర్ హిట్ అంటూ పార్టీల తరఫున పనిచేసే పత్రికలు తమ స్వామి భక్తిని ప్రదర్శించడంలో పోటీ పడుతున్నాయి. ఒకరు 5 లక్షల కోట్లు అంటారు, మరొకరు 10 లక్షల కోట్లు అంటారు, ఇంకొకరు 25 లక్షల కోట్లు అంటారు. వేరే రాష్ట్రాల కంటే మేమే ఎక్కువ పెట్టుబడులు సాధించామని, మా రాష్ట్రంలో పెట్టుబడుల వరద పారుతుందని ఓదరగొడుతుంటారు. ఇంకేముంది, ఉద్యోగాలే ఉద్యోగాలు. మేం తెచ్చే ఉద్యోగాలకు రాష్ట్రంలో ఉన్న జనాభా కూడా చాలదన్నట్టుగా ఉంటాయి నేతల ప్రకటనలు. 2-3 రోజుల పాటు మీడియాలో ఫుల్ కవరేజీ, పలానా కంపెనీతో 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం, పలానా కంపెనీతో ఏఐ, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడుల అవకాశాలపై చర్చలంటూ ఓదరగొట్టేస్తున్నాయి. రకరకాల ఫ్యాన్సీ పదాలను వల్లవేస్తూ ప్రజల్ని ఊహాలోకాల్లోకి తీసుకెళ్తుంటారు. ఈ సమావేశాల్లో అక్కడికక్కడే పారిశ్రామికవేత్తలతో పరిచయం చేసుకుని, అక్కడికక్కడే ఎంఓఈలపై సంతకాలు చేసుకుని ఇండియాకు తిరిగొచ్చేలోగా పత్రికలు, ఛానళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులని ప్రజల్ని ఊహాలోకాలకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మన నేతలు. ఒక అంతర్జాతీయ సంస్థ ఒక దేశంలో లేదా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కొన్ని నెలల పాటు పెద్ద ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. తమ వ్యాపార వృద్ధికి అనువైన ప్రాంతం అనుకుంటేనే ఆ చోట పెట్టుబడులు పెడుతుంది. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలంటే ఆ కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్లు, బోర్డు మీటింగ్ లో తుది నిర్ణయాలు జరిగి కార్యరూపం దాల్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నేతలకు ఇవేమీ తెలియనివి కావు, మీడియాకు ఇవి అంతకంటే తెలియనివి కావు. కానీ ప్రజలకు వీటిపై ఆలోచించి ప్రభుత్వాలు చేసే మాయను అర్థం చేసుకునే సమయం, ఓపిక ఉండవు కదా. అందుకే
ప్రభుత్వాలు కొద్దిమంది పారిశ్రామికవేత్తలను ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో కలిసి లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని ప్రజలను ఊరించే ప్రయత్నం చేస్తుంటాయి. గత 10 ఏళ్లుగా ఈ వ్యవహారం మరింత విపరీత పోకడలతో సాగుతుంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం సీఎంలు దావోస్ పర్యటనలో ఒకరినొకరు కలుసుకుని ఫోటోలకు పోజులిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భారత పారిశ్రామికవేత్తలను కలిసి దావోస్ లో ఎంఓయూలు కుదుర్చుకోవడం, వాటిని ఎక్స్ వేదికగా పోస్టులు చేయడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. భారత పారిశ్రామికవేత్తలను కలుసుకోవడానికి, వారితో ఒప్పందాలు చేసుకోవడానికి దావోస్ వరకు వెళ్లారా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అదేదో మన దేశంలోనే కుదుర్చుకోవచ్చు కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కంపెనీలతో చర్చలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. కేవలం సంతకం కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏటా దావోస్ పేరుతో పర్యటనలు చేయడం, అక్కడ భారత పారిశ్రామికవేత్తలను కలిసి సంతకాలు చేసుకోవడం, ఆపై ఓ వారం రోజుల పాటు స్విస్ కొండల్లో నేతలు విహారయాత్రలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే చంద్రబాబు దావోస్ పర్యటనల పేరుతో చేసే హంగామా గురించి తెలిసిందే. 2014 నుంచి 19 వరకు మధ్యలో 4 సార్లు చంద్రబాబు దావోస్ పర్యటనలు చేయగా ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ ఎన్నికల ఏడాది దావోస్ వెళ్లి హడావుడి చేశారు. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ వస్తుందని, ఆలీబాబా డేటా సెంటర్ వస్తుందని, సౌదీ ఆరాంకో హై స్పీడ్ రైళ్ల కారాగారం వస్తుందని ఓదరగొట్టారు. 2018 పర్యటనలో 150 సంస్థలు ఏపీకి వస్తున్నాయని టీడీపీ అనుకూల ఛానళ్లకు, పత్రికల్లో, టీవీల్లో కథనాలు రాశాయి. తీరా చూస్తే ఏపీలో గ్రౌండ్ అయిన పెట్టుబడులు దాదాపు శూన్యమనే చెప్పాలి. వివిధ సంస్థలతో చేసుకున్న ఎంఓయూల్లో కనీసం 10% కూడా గ్రౌండ్ కాలేదు. చేసిన ప్రకటనలు చూస్తే ఆకాశ హర్మ్యాలను తలపించాయి. భారీ డైలాగులు, పెద్ద పెద్ద అంకెలతో గారడీలు చేసిన నాటి టీడీపీ ప్రభుత్వం వాటిని వాస్తవ రూపంలో తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఇక గత ఏడాది చూస్తే ఒక్క సంస్థతో కూడా ఒప్పందం చేసుకోకుండానే ఏపీ బృందం తిరిగొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేష్, మంత్రి టీజీ భరత్, ఐఏఎస్ అధికారులు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ఈ బృందంలో ఉన్నారు. వీరి రాకపోకలకు, ప్రయాణ ఖర్చులకు ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. ఇది చాలదన్నట్టు పబ్లిసిటీ పేరుతో మీడియా సంస్థలకు కోట్లాది రూపాయలు చెల్లించారు. ఇప్పటికే 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారని, దావోస్ పర్యటనల వల్ల మరిన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఓదరగొడుతున్నాయి. మంగళవారం నాడు RMZ అనే రియల్ ఎస్టేట్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 91,000 కోట్ల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రకటనలు ఇస్తున్నారు. ఎంఓయూ అంటే కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమే. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని తెలపడం, పెట్టుబడుల ప్రకటనకు వాస్తవ రూపం దాల్చడానికి తేడా ఉంటుంది. ఇప్పటి వరకు 18 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెబుతున్న ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయో చెప్పలేదు. లేదా ఈ 18 నెలల్లో చేసుకున్న అవగాహన ఒప్పందాల వాళ్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పడం లేదు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యం, మరోవైపు ఆర్థిక మందగమనం. ఈ పరిస్థితుల్లో ఒక్కో సంస్థ లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే పరిస్థితి నిజంగా ఉందా? ఒక్క కంపెనీ ద్వారా ఒకే ఒక్క రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు అందునా? రియల్ ఎస్టేట్ సంస్థలో ఈ ఉద్యోగాలు సాధ్యమా? ఇది ప్రజలను ఊహాలోకంలోకి తీసుకెళ్లి పిచ్చివాళ్లను చేసే ప్రయత్నంగానే భావించాల్సి ఉంటుంది. గాల్లో పేక మేడల్లా, గాల్లో దీపాల మాదిరిగా ఎంఓయూలు ఉన్నట్టుగా అర్థమవుతుంది. మరోవైపు తెలంగాణలోనూ ఇలాంటి సీనే కనపడుతుంది. వేలం వెర్రిలా అన్ని ప్రభుత్వాలకు దావోస్ పిచ్చి పట్టుకున్నట్టుగా ఉంది. దావోస్ వెళ్లకపోతే, మీడియాలో అంకెల గారడీలు చేయకపోతే వెనుకబడిపోతామనే భయం నేతల్లో కనపడుతుంది. అందుకే ఒక రాష్ట్ర సీఎం కు మించి మరో రాష్ట్ర సీఎం పోటీలు పడి ఎంఓయూలు ప్రకటించేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మేడారం అమ్మవార్లకు మొక్కుకుని నేరుగా స్విస్ కొండల్లో వాలిపోయారు. గతంలో కేటీఆర్ దావోస్ వెళుతుంటే అక్కడ ఏం కొండలు పిండి చేస్తారు అన్న నోళ్లే ఇప్పుడు అక్కడ తెలంగాణ పెవిలియన్ ముందు ఫోజులిస్తుంటే చూడ్డానికి 2 కళ్ళు సాలటం లేదు. కేటీఆర్ దావోస్ వెళితే అది ఐటీ ఎంప్లాయీ టూర్ అన్న రేవంత్ ఇప్పుడు అదే టూర్ కు వెళ్లి పెట్టుబడులపై ప్రకటనలు ఇస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో దావోస్ నుంచి 24,000 కోట్లు వస్తేనే అదో పెద్ద స్కామ్ అన్నట్టు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు 2 ఏళ్లలోనే 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటనలు ఇస్తున్నారు. గతంలో పెట్టుబడులపై శ్వేతపత్రం అడిగిన కాంగ్రెస్ ఇప్పుడు దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇకపోతే 2025లో సంతకాలు పెట్టిన 1.78 లక్షల కోట్లలో ఎంతవరకు గ్రౌండ్ అయ్యాయి? ఆ పెట్టుబడుల నుండి ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చాయి అన్న దానిపై స్పష్టత లేదు. కానీ
2026 దావోస్ లో మాత్రం మళ్లీ తెలంగాణ రైజింగ్ పేరుతో కొత్త పెట్టుబడులు వస్తున్నాయని ఓదరగొడుతున్నారు. ఇతర దేశాధినేతలు, రాష్ట్రాల పాలకులు ఈ సదస్సును పాలసీ చర్చలు, అంతర్జాతీయ భాగస్వామ్యం కోసం ఉపయోగించుకుంటుంటే మన దేశంలోని పాలకులు మాత్రం దీనిని ఓ అట్టహాస వేడుకగా, ప్రచార ఆర్భాటంగా మార్చేశాయి. కనీస హుందాతనం లేకుండా నోటికొచ్చిన అంకెలు అవగాహన ఒప్పందాల్లో రాసేస్తూ వాటినే మీడియా ఛానళ్లలో జనం చెవులకు చిల్లులు పడే వరకు వాయిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.